అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి మే 4 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండవు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేపడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు వచ్చి పండిత రాజు గారు అండి. మీరు సమస్యల ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరం చెట్లు చాలా ప్రత్యేకత గలవారండి. దూర ప్రాంతం వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం తిప్పుతారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివాడు రేపటి దిన ఫలితాల ప్రకారం అండి, రేపటి రోజున మీకు చాలా ధైర్యం అనేది పెరుగుతుంది. అలాగే కొత్త పరిచయాలతో మీకు ఆర్థిక ఆదాయ మార్గాలు అనేవి కూడా తలుపు తెరుచుకునేటువంటి అవకాశం అయితే రేపటి కనిపిస్తుంది. అలాగే వీరికి ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం కూడా ఏ విధంగా ఉంటుంది, అలాగే మీరు చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఏ దేవత ఆరాధన చేయాలి, ఏ విధంగా ఉండాలనేది పూర్తిగా గోచార ఫలితాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి. రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలమైన రోజుగానే ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి మీరు చెప్పాలంటే కూడా చాలా కష్టజీవులండి. ఏదైనా ఆఫీసులో అంటే పలానా వ్యక్తులు ఉన్నట్లయితే ఆ రాశి వ్యక్తులు మీ ఆఫీస్ చాలా పైకి ఎదుగుతుంది. ఎందుకంటే మీరు చాలా కష్టజీవులు. అలాగే నలుగురితో కూడా సమయానికి పనులు పూడ్చడానికి మీరు సిద్ధంగా ఏ క్షణమైనా ఉంటారు. కాబట్టి వీరు ఆఫీస్లో ఉన్నట్లయితే కనుక మీరు చాలా అదృష్టవంతులుగా మారుతారు. చూడడానికి ఏంటంటే మీరు చాలా సింపుల్గా ఉంటారు, కానీ మీకు తెలివితేటలు చాలా ఎక్కువగానే ఉంటాయండి. అలాగే వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. సమస్య వచ్చిందంటే మీరు కాసేపు బాధపడతారు, కానీ వెంటనే దానికోసము పరిష్కారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. లేదా పరిష్కారం ఏ విధంగా దొరుకుతుందా అనే ఆలోచన విధానాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు, కానీ పదే పదే బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ వ్యక్తులకు ఎల్లప్పుడూ కూడా కష్టాలే అధికంగా ఉంటాయండి. కానీ ఇప్పుడు కష్ట సమయాలు ముగిసిపోయి సంతోషం అనే సమయం అయితే ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని తట్టుకునేటువంటి శక్తి కూడా మీకు అధికంగానే ఉంటుంది. ఆ కష్టానికి సొల్యూషన్ ఏమిటనేది మీరు బాగా వెతుక్కుంటూ ఉంటారండి. ఇక రేపటి రోజున మీకు కొత్తగా ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే, ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏదైనా కొత్తగా ఒక పని ప్రారంభించానా కానీ ఖచ్చితంగా సక్సెస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే రేపటి రోజున గ్రహాలు కొన్ని అనుకూలంగా ఉండటంతో మీ జీవితం అనేది చాలా వరకు కూడా మారబోతుందండి. కష్టాల నుండి సంతోషాలు వచ్చిన రోజుగా రేపటి రోజు చెప్పుకోవాలి. కాబట్టి ఈ రాశి వారు చాలా అదృష్టవంతులుగా మారబోతున్నారు. అలాగే రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా శివాలయ దర్శనం చేసుకోండి. కాబట్టి మీకు అంతా శుభమే జరుగుతుంది. ఇక రేపటి రోజున శివాలయానికి వెళ్ళే ముందు ఏదైనా ఒక మంచి పెద్ద శుభవార్తగా వింటా అని చెప్పి పెద్దలు అనుకుంటూ ఉంటారని. మరి ఆ శుభవార్త మీ జీవితంలో అనుకున్న రీత్యా ఒక ఫోన్ కాల్ రూపంలోనో ఒక మెసేజ్ రూపంలోనో మీకు రావడం గమనాశం. ఇక రేపటి రోజు చాలా శుభప్రదంగా ఉండబోతుంది. ఏది చేసినా రేపటి రోజు కలిసి వస్తుంది. వ్యాపారం, ఉద్యోగం, చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు లేదా ఇంట్లోనే ఉండి ఏదైనా పనిచేసే వారికి కూడా అన్ని విధాలుగా ఆర్థికంగా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయండి. అంతే కదండి, ఆర్థికంగా ఎక్కువగా డబ్బు కనిపించేటువంటి రోజుగా రేపటి రోజు చెప్పుకోవాలి. మీరు ₹1 కష్టం చేస్తే ₹1 మీ జీవితంలో మీరు రేపటి రోజు చూస్తారని చెప్పుకోవాలి. అంతే కదండి, రేపటి రోజున మీరు ఏ పని చేసినా కూడా అది మీకు ఏదో ఒక విధంగా లాభదాయకంగా అయితే పరిగణించబడుతుంది. ఇక రేపటి రోజున మీరు బయటకు వెళ్లే ముందు తప్పకుండా ఖచ్చితంగా కూడా రేపటి రోజు దుర్గాదేవి ఆరాధన చేసుకోండి, ప్రయత్నించండి. రేపటి రోజున దుర్గాదేవిని మీ రూమ్లో అరించబోతుందండి. ముఖ్యంగా సూర్యబలం వలన మీకు లక్ష్మీ కటాక్షం కూడా రేపటి రోజు పెరగబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే అన్ని గ్రహాల్లో సూర్యుడు మీకు అనుకూలంగా ఉన్నట్లయితే గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నట్లే. కాబట్టి సూర్యబలం అనేది రేపటి మీకు ఎక్కువగా ఉండటం వల్ల లక్ష్మీ కటాక్షం కూడా ఎక్కువగా కలగబోతుంది. అలాగే పేరు, సంపద అనేది కూడా రేపటి రెట్టింపు అవ్వబోతున్నాయండి. గౌరవం కూడా ఎక్కువగానే పెరగడంతో రేపటి మీరు చాలా సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతారు. అలాగే ధన ప్రాప్తి కలుగుతుంది. ఇక కొన్ని రోజుల పాటు సూర్యబలం అనేది మీకు చాలా అనుకూలంగా మారబోతుంది. ఇక రేపటి రోజు మీరు ఏది చేసినా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి. అంతేకాదండి, ఇక రేపటి రోజు మీకు శుక్రుడి యొక్క బలం కూడా పూర్తిగా తోడవబోతుంది. కాబట్టి శుక్రుడి యొక్క బలం అనేది మీకు అందుకోవడం వలన లక్ష్మీ కటాక్షం అనేది కూడా మీలో రెట్టింపు అవుతుందని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజున
ఈ రాశి వారికి శుక్రబలం పుత్ర ప్రౌత్ర సౌఖ్యాలు కూడా చాలా అనుకూలంగా కలిగి ఉంటాయన్నమాట. అలాగే కుటుంబంలో మీ యొక్క సంతానంలో మొదటి సంతానంతో రేపు చాలా సంతోషంగా గడపబోతున్నారు. వారిని చూసి మీరు చాలా గౌరవిస్తారు. అలాగే వారిని చూసి మీరు మనసులో ఎంతో పొగుడుకుంటారు, కానీ పైకి మాత్రం చెప్పరండి. మీ సంతానం వల్ల ముఖ్యంగా రేపు చాలా సంతోషంగా ఉండబోతుంది. ఇకపోతే రేపు మీకు సమాజంలో గౌరవం అనేది రెట్టింపు కాబోతుంది. అంతేకాదండి, సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది పెరగడం వలన రాబోయే 15 రోజుల పాటు మీకు అన్ని రకాలకు కూడా కలిసి వస్తుంది. అంటే ఏదైనా కొత్తగా ప్రారంభించాలనుకునే వారు రేపటి రోజు నుండి పని ప్రారంభించండి, ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు. అంతేకాకుండా రేపటి రోజున ఈ రాశి వారికి 4 గ్రహాల వలన చాలా అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవాలి. శుక్రుడి వలన రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అందం కళలపై కూడా ఎక్కువ శ్రద్ధ అయితే పెరుగుతుంది. అలాగే ప్రేమపై ఎక్కువగా కూడా రేపటి రోజు మీకు ఆసక్తిని ఇక్కడ చూపిస్తారు. కొత్తగా ప్రేమలో పడేవారు కూడా రేపటి రోజు ఖచ్చితంగా మీ జీవితంలో సరైనటువంటి జీవిత భాగస్వామిని మీరు ఎంచుకోగలుగుతారు. శుక్రుడు మీకు అనుకూలంగా ఉండడంతో మీకు ప్రేమ పైన శ్రద్ధ మరింత ఎక్కువ పెరుగుతుంది. అలాగే మీ మనసు ఎంతో ఉల్లాసంగా ఉండటంతో ప్రేమపై మీ మనసు అనేది ఎక్కువగా మలుతుంది అనమాట. ఇక ఈ రాశి వారు 4 గ్రహాల వలన మీకు ఇలాంటి అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి సమయాన్ని ఏమాత్రం కూడా వృధా చేసుకోకుండా మీ పనిలో మీరు లీనమై ఉంటే మంచిది. అప్పుడే మీరు ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు. ఇక ఇంతకాలంగా ఎన్నో కష్టాలను కన్నీళ్ళు మీరు చూశారు. అలాగే కొంతమంది వ్యక్తుల యొక్క ఏడుపులు కూడా మీరు చూసి ఉంటారు. కానీ ఆ వ్యక్తుల యొక్క ఏడుపు ఈర్ష్యాద్వేషం వలన మీకు ఈ మధ్య కాలంలో ఏది చేసినా కలిసి రాకపోవడము ఇవన్నీ జరుగుతూ వచ్చాయండి. కానీ శత్రుపీడ అనేది రేపటి నుండి తగ్గటం మీరు గమనిస్తారు. కాబట్టి ఈ రాశులు ఎలాంటి పనిలో ఎలాంటి ఒత్తుల్లో ఉన్నవారైనా కానీ సరైనటువంటి ఆలోచన విధానంతో చాకచక్యంగా ముందుకు వెళ్తే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీ యొక్క జీవితం అనేది కొత్తగా మారుతుంది. ఇక కొత్త ఆదాయ మార్గాలు తలుపులు తెరుచుకుంటాయి. అలాగే 4 దిక్కుల నుండి మీకు రేపటి మంచి అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఉందండి. స్పాన్సర్స్ కూడా వస్తుంది. కాబట్టి మీరు ఏదైనా చేయాలనుకున్నా ఏదైనా సాధించాలనుకున్నా రేపటి నుండి తప్పకుండా ప్రయత్నించండి. అదేవిధంగా ముఖ్యంగా రేపటి రోజున ఖచ్చితంగా కూడా మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీకు విపరీతమైనటువంటి అదృష్టం అనేది ఒక ఫోన్ కాల్ రూపంలోనో రావచ్చండి. ఏ ప్రకారం చూసినా కూడా రేపటి మీకు లక్ష్మీ కటాక్షం అనేది ధన ప్రాప్తి అనేది కూడా కలగబోతుంది. కుటుంబంలో సంతోషంగా అయితే రేపటి మీరు గడపబోతున్నారని కూడా చెప్పుకోవాలి. అలాగే కాస్త మానసిక ఒత్తిడి అనేది కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. అంటే అది కూడా మీ యొక్క చిన్ననాటి మిత్రుల వల్ల కావచ్చు, లేదంటే కొత్త పరిచయాల వల్ల కావచ్చు, లేదంటే మీ ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా కానీ ఏదైనా సరే రేపటి మీకు కొంచెం మనశ్శాంతికి గురయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉందండి. అదేవిధంగా రేపటి ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉన్నా కూడా మీ ఇరుగు పొరుగు వారితో కొంచెం ఆచితూచి వ్యవహరించడం అయితే చెప్పదని చూసినా, అదేవిధంగా రేపటి మీ జీవిత భాగస్వామి మీకు మాట పెరిగి ఏదైనా సరే రేపటి మీకు ఇద్దరి మధ్య కొంచెం మనస్పర్ధలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అయితే మంచిది. ఏదైనా సరే ఏదైనా ఒకళ్ళు ఆ విషయాన్ని సర్దుమణితే మీ ఇద్దరి మధ్య గొడవంది సర్దుమణుగుతుందండి. అదేవిధంగా రేపటి రోజు ఈ రాశి వారికి మీ మనసును తాగేలాగా ఏం పట్టించుకోవద్దు, ఏ విషయం కూడా ఆలోచించవద్దు. అదే రేపటి ఏదైనా ఒత్తిడి ఉన్నా కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచుకోండి. కాబట్టి వేటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తేనే జీవితం ఆనందంగా ఉంటుందండి. అయినా సంతానం కలగని వారికి కూడా రేపటి సంతాన రూపంలో ఏదైనా మంచి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అంతేకాదు ముందుగా పుత్ర సంతానం కలిగే అవకాశం కూడా ఉందండి. అష్టలక్ష్మిలో 4 లక్ష్ములు మీకు చాలా సపోర్ట్గా అయితే రేపటి ఉన్నారు. ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, ధనలక్ష్మి, అలాగే గజలక్ష్మి, సంతాన లక్ష్మి. ఇక ఈ 4 లక్ష్ములు కూడా మీకు చాలా సపోర్ట్గా రేపటి ఉండబోతున్నారు. మీరు ఇంతవరకు ఏది సాధించడానికి రేపటి సాధించే అవకాశం అనేది మీ ముందుకైతే ఖచ్చితంగా ఉంది. కానీ ఏది ప్రయత్నించకుండా ఏది కూడా కలిసి రాదండి. కాబట్టి మీ వంతు కృషి అనేది మీరు చేస్తే ఖచ్చితంగా మీకు విజయం అనేది కలుగుతుంది. రేపటి అదృష్టం కూడా వరించబోతుంది, ధన ప్రాప్తి కలగబోతుందని చెప్పి ఏ పని చేయకుండా కూర్చుంటే మాత్రం మనల్ని ఏది కూడా వరించదు. కాబట్టి మన ప్రయత్నం మనం చేస్తేనే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం విజయ ప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుందండి. అదేవిధంగా ఇలాంటి ప్రయత్నం చేసినా కూడా దానిలో విజయం అయితే మీరు ఖచ్చితంగా రేపటి రోజున పొందుతారు. కాబట్టి ఏ విషయాన్ని కూడా ఏ అవకాశాన్ని కూడా వదులుకోకండి. ఇక రేపటి రోజు మీరు ఫోన్ కాల్ రూపంలో వినేటువంటి శుభవార్త మీ జీవితాన్ని అన్ని వేళలా కూడా మార్చే విధంగా అయితే ఉంటుంది. ఈ ఫోన్ కాల్ మీకు చాలా ముఖ్యమైనటువంటి విధంగా, అలాగే మీ జీవితంలో కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి అంశంగా మారబోతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటల తర్వాత వచ్చేటువంటి ఆ ఫోన్ కాల్ అనేది మీ జీవితంలో సరికొత్త ఆశల్ని, అలాగే తేనటువంటి నూతన ఉత్తేజాన్ని మీకు పరిచయం చేస్తుంది. ఇక రేపటి మీరు కష్టగూడ శివాలయ దర్శనం సందర్శించడం అందగా కూడా మంచిదండి. రేపటి మీరు కష్టగూడ శివాలయ దర్శనం చేసుకోవడము స్వామివారికి ప్రాప్తికి అనుగ్రహం అనేది మీకు కష్టం కలుగుతుంది. రేపటి రోజున మీ బిడ్డ పర్ఫార్మెన్స్ మీకు చాలా
ఆనందదాయకం అవుతుంది. ఎవరో తెలియని వారి సలహాల వలన పెట్టుబడి పెట్టడం రేపటి ప్రయోజనాలు పొందుతారు. పెద్దవారు కుటుంబ సభ్యులు ప్రేమను శ్రద్ధగా కనబరుస్తారు. మీ ప్రియమైన వ్యక్తి చిరాకు గురవటం జరగవచ్చును. ఇది మీ మానసిక ఒత్తిడిని కూడా అన్ని రకాలకు కూడా మరింత పెంచుతుంది. కుటుంబ స్నేహితులకు సమయం కేటాయించినంత పని ఒత్తిడి ఇంకా మనసును మబ్బు కమ్మేలా చేస్తుందండి. రేపటి మీకు అంతా బాగుంటుంది. ఇతరులతో కలిసి మీరు మంచి సమయం గడుపుతారు. మీ వైద్య జీవితాన్ని ఇబ్బంది పెట్టేందుకు మీ ఇరుగు పొరుగు వారు ప్రయత్నించవచ్చు, కానీ మీ పరస్పర బంధాన్ని ఇబ్బంది పెట్టడం వారి తరం అయితే కానే కాదు. ఒక విజయవంతమైన వృత్తి జీవితం కోసము బాదంలు రాత్రిపూట నానబెట్టి తినండి మరియు మీ పక్కనున్న వాళ్ళతో పంచుకోవడం వల్ల ఆనందదాయకమైన జీవితాన్ని పొందుతారండి. మరి తెలుసుకున్న రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.